హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారు మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ సత్తి టీమ్ కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ భాగంగా ఆ గేమ్ లో బాగా ఆడారు కాబట్టి మీకు మంచి చాయిస్ ఇస్తున్నాము. మీకైతే మిమ్మల్ని మీరే నిర్ణయించుకొని కారణాలతో సహా ఎందుకు అనేసి న్యూ చీఫ్ గా అనేసి చెప్పమంటారు బిగ్ బాస్ అన్నమాట. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, పృథ్వీ అండ్ సోనియా అక్క. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు సోనియా అక్క వెళ్ళిపోయిన తర్వాత నుంచి పృథ్వీ అయితే మైండ్ లో నుంచి ఫ్రీగా వస్తాయి మాటలన్నమాట. అంటే తన కంట్రోల్ లేకుండా ఇప్పుడైతే ఈ వీక్ చాలా బాగా ఆడుతున్నాడు అనమాట పృథ్వీ. అంటే మైండ్ లో ఏం పెట్టుకోకుండా బయటకి ఏమొస్తే అదే ఆడేసిండు. ఫుల్గా మామూలు కాదనమాట, ఫుల్గా నెగిటివ్ చేసింది యష్మిని. అయితే ఏమైంది అంటే యష్మి అంటుంది, నాకు చీఫ్ గా ఛాన్స్ ఇస్తే నేను మళ్ళా నేను ప్రూవ్ చేసుకుంటానంటే నేను కూడా అవ్వలేదు కదా అనేసి పృథ్వీ అంటారు అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఇద్దరు అలాగా డిస్కషన్ చేసుకున్నప్పుడు అప్పుడు యష్మి అంటుంది, నీకు కిచెన్ అండ్ రేషన్ తెలియదు కదా, నువ్వు ఏం తెస్తావు అనేసి అని చెప్తారన్నమాట. మరి తను నువ్వు చీఫ్ గా ఉండేటప్పుడు నువ్వు కూడా సరిగ్గా చికెన్ ఏం తేలేదు కదా, అప్పుడు బిగ్ బాస్ పర్మిషన్ అడిగి మళ్ళీ నువ్వు తెచ్చినావు. అదొక ఇదనమాట. తర్వాత యష్మి గురించి చెప్తారన్నమాట. అంటే అన్ని పాయింట్స్ రాగేసరికి పృథ్వీకి మెండిపోద్ది అనమాట. మొన్న మణికంఠ ఒక మాట అన్నావు, నువ్వు బాయ్ కాదనేసి ఇండైరెక్ట్ గా. మరి అదే అనేసి ఇంకా చాలా ఉన్నాయనేసి చాలా చెప్పాడు అనమాట. చెప్తే యష్మి అయితే ఫుల్గా ఏడిసిన తర్వాత అప్పుడు అలా వెళ్ళి మళ్ళా ఈ నిఖిల్ వెళ్ళి ఓదార్చ ఏటో నాకు ఈ బాధ అనుకొని ఇద్దరు మాట్లాడుకుని అనేసి ఏమన్నది, నాకు కిచెన్ అండ్ రేషన్ తేలేదనేసి అన్నది కదా, మరి నువ్వు ఉన్నప్పుడు కరెక్ట్గా తెచ్చేవేటి, తను ఉన్నప్పుడు తెచ్చింది ఏంటి, నేను ఇంకా నేర్చుకుంటాను కదా అనేసి పృథ్వీ అయితే ఏం ఉంచుకోలేదు, బాగా మాట్లాడిండు. ఇప్పుడు ఆ సోనియాకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి బాగా మాట్లాడుతున్నా, బాగా ఆడుతున్నాడు కూడా. సో అప్పుడు మళ్ళా వచ్చేసి ఇద్దరు హగ్గులు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. న్యూ చీఫ్ గా పృథ్వీని ఎన్నుకుంటారు అన్నమాట. ఆ టైంలోనే రేపు ఏంచో తెలుస్తుంది ఎవరు చీఫ్ అనేది. పృథ్వీకి వర్స్ నబీల్కి అవుతుంది అన్నమాట. మాక్సిమం లాస్ట్ లోనే న్యూ చీఫ్ నబీలా అనేసి అంటారు. నబీలా అనేసి వినిపిస్తుంది పేరైతే. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.